హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో లక్ష్మి. అదైతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఈ రోజు నేను మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పటి వరకు నేను మగ్గం వర్క్ అలాగే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వర్క్ చేసి ఉన్న పీసెస్ ని మీతో నేను షేర్ చేసుకున్నాను కదా. అలాగే ఒక సిస్టర్ అయితే నాకు కమెంట్ చేశారు, అక్క బ్లౌజ్ పీసెస్ కాకుండా స్టిచ్డ్ బ్లౌజెస్ నాకు అన్బాక్సింగ్ చేసి చూపించండి, రివ్యూ ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి కమెంట్ అయితే చేశారనమాట. అందుకని నేను ఒక 2 స్టిచెస్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. వాటిని ఈ రోజు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వీడియోని చూసి అలాగే లైక్ చేసి నాకైతే వీటి రివ్యూ కావాలని చెప్పేసి నాకు కమెంట్ అయితే చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వీటిని అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను, మీకు క్లియర్ గా చూపిస్తాను. మీకు ఫ్రంట్ కెమెరా నుంచి కన్నా నేను బ్యాక్ కెమెరా నుంచి ఎక్కువగా చూపిస్తాను. వీడియో అనేది మీకు అందరికీ క్లారిటీగా ఉండాలి కదా. మీకే కాదండి, నాకు కూడా వీడియోస్ అనేది క్లారిటీగా ఉంటేనే ఇష్టం. బ్లౌజెస్ అనేది ఒకసారి నేను అన్బాక్సింగ్ చేసి మీకు బ్యాక్ కెమెరాలో అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఒక బ్లౌజ్ అయితే నేను పర్చేస్ చేశాను కదా, స్టిచ్ బ్లౌజ్, దానిని మీకు అయితే చూపిస్తాను అనమాట. నేను ఏ కలర్ తీసుకున్నాను ఏంటన్నది మీకు క్లారిటీగా బ్యాక్ కెమెరాలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. నేను బ్లౌజ్ ని అన్బాక్సింగ్ చేశాను కదా, ఇప్పుడైతే ఓపెన్ చేసి మీకైతే బ్లౌజ్ అనేది క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ టైం నేను స్టిచెస్ బ్లౌజెస్ తీసుకోవడం అనేది. మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మనకి కలర్ వచ్చేసి నేను నావీ బ్లూ కలర్ లో అయితే తీసుకున్నాను. హ్యాండ్ కి వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. అలాగే చివర్లో మనకి స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కట్ లో అయితే మనకి హ్యాండ్ అనేది ఇచ్చారు. వర్క్ చూసుకుంటే చాలా సింపుల్ గా ఉందన్నమాట. చూసారు కదా, మనకి నావీ బ్లూ కలర్ మీద వైలెట్ కలర్ అండ్ లైట్ కలర్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. అలాగే మనకి మొత్తం గోల్డ్ కలర్ చిప్ వర్క్ తో మొత్తం హ్యాండ్ అనేది ఇలా ఇచ్చారనమాట. నిజంగా చాలా బాగుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి ఉక్స్ అనేవి ఇలా ఇచ్చేసారనమాట. మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి రెండు పక్కల కూడా మనకి వర్క్ అనేది ఇచ్చారు. సేమ్ మనం హ్యాండ్ లో వర్క్ చూసాం కదా, సేమ్ అదే వర్క్ అనేది ఇచ్చారనమాట. ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఈ బ్లౌజ్ కి నావీ బ్లూ కలర్ లోనే గోట్ కూడా వేశారు. కొంచెం డార్క్ కలర్ లో అనేది గోట్ కూడా వేశారనమాట. అలాగే బ్యాక్ సైడ్ నెక్ అయితే చూపిస్తాను. మనకి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి చాలా డీప్ గా ఇచ్చారు. అలాగే 2 డోరీస్ కూడా ఇచ్చారనమాట. డోరీస్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు. మనం నెక్ చూసుకుంటే మనకి నెక్ డిజైన్ అనేది రౌండ్ నెక్ ఇచ్చారనమాట. మనకి కొంచెం డీప్ గా వేసుకునే వాళ్ళకైతే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇది మనకి చూసుకుంటే డిజైన్ వచ్చేసి చూడండి, చిప్ వర్క్ తో అలాగే మనకి ఒక ఫ్లవర్ డిజైన్ తో ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. మనకి బ్లౌజ్ అనేది నిజంగా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగా ఇచ్చారనమాట. మనకి చాలా బాగుంది. చూసారు కదా, మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి ఎలా అయితే ఇచ్చారనమాట. లోపల ప్యాడ్స్ కూడా పెట్టారు. మీకు అవసరమైతే ఉంచుకోవచ్చు, లేకపోతే మీరు అనేది తీసేసుకోవచ్చు. అలాగే మనకి లోపల చూసుకుంటే లైనింగ్ అనేది చాలా బాగుందన్నమాట. మనకి కాటన్ లైనింగే ఇచ్చారు. ఖర్చు అంటాం కదా, బ్లౌజ్ ఖర్చు వచ్చేసి మనకి ఎక్కువే ఇచ్చారు. మనకి ఇంకా టైట్ గా అనిపిస్తే మనం ఇది ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, అదైతే మనం తీసేసుకుని మనకి ఇలా చివరి అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మీకు ఫ్రంట్ నుంచి కూడా ఒకసారి అయితే చూపిస్తున్నాను కలర్ ఎలా ఉంది ఏంటి అని. మనకి బ్లౌజ్ అయితే వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. చూడండి, మనకి హ్యాండ్ కూడా ఫుల్ 3/4 లెంత్ అయితే వచ్చింది కదా. మనకి హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ నేను మీషోలో 390 రూపీస్ కి పర్చేస్ చేశాను. నాకు చాలా వర్తబుల్ అనిపించింది. ఎందుకంటే మనకి 390 రూపీస్ లో మనకి బ్లౌజ్ పీస్ కూడా రాదు. అలాంటిది వర్క్ చేసిన స్టిచెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది. మనకైతే చాలా బాగుంది. నెక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. డీప్ గా వేసుకునే వాళ్ళకైతే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. దీని రేటింగ్ వచ్చేసి 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. నిజంగా మనకి క్లాత్ కూడా చాలా బాగుంది. మీరు ఇప్పుడైతే నెక్స్ట్ బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. నేను ఏం తీసుకున్నాను అన్నది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నేను బ్లాక్ కలర్ లో తీసుకున్నాను. ఇది మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అలాగే మనకి ఆల్ సారీస్ మీదకి కూడా సెట్ అవుతుంది. దీన్ని అయితే క్లియర్ గా మీకు బ్యాక్ కెమెరా నుంచి నీట్ గా అయితే చూపించేస్తాను. ఒకసారి అయితే చూసేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ అనమాట. దీనికైతే మనకి కంప్యూటర్ వర్క్ లో మనకి డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట. అనేది కూడా చాలా సింపుల్ గా ఇచ్చారనమాట. మరీ డీప్ గా అయితే ఇవ్వలేదు. చాలా బాగుంది. మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద రెడ్ కలర్ అండ్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఈ వర్క్ అయితే చేసి ఇచ్చారనమాట. అలాగే మనకి ఇక్కడ చిప్ వర్క్ అయితే ఇచ్చారు, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా. మిడిల్ లో వచ్చేసి మనకి చిన్న రెడ్ కలర్ థ్రెడ్ తో అయితే ఇలా అయితే కుట్టారనమాట. నిజంగా బ్లౌజ్ అనేది చాలా బాగుంది. డోరీస్ కూడా ఇచ్చారనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ డోరీస్ కి కూడా మనకి వర్క్ అనేది చేసి ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది కదా. డోరీస్ కూడా చాలా పెద్దవిగా ఇచ్చారు. అలాగే మీకు ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తాను. ఇది మనకి ఏంటంటే బాహుబలి బుట్ట హ్యాండ్స్ అంటున్నారు కదా, సేమ్ ఆ హ్యాండ్స్ అన్నమాట. ఇక్కడ బాహుబలి బుట్ట అయితే చాలా బాగా ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కుచ్చిళ్ళు పెట్టారు. హ్యాండ్ మీద చిప్ వర్క్ తో అలాగే మిడిల్ లో థ్రెడ్ తో మనకి ఇలాగా బుట్టీస్ లాగా అయితే ఇచ్చేసారనమాట. మరో సేమ్ అదే డిజైన్ లో హ్యాండ్ అనేది మనకి ఇలాగా కొమ్మల్లాగా అయితే ఇచ్చారు. చూసుకుంటే రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ చిప్ వర్క్ కాంబినేషన్ లో అయితే చాలా బాగా ఇచ్చారు. అలాగే మనకి హ్యాండ్ కి కట్ వర్క్ ఇచ్చారు. మీరు చూడొచ్చు, కట్ వర్క్ అనేది నిజంగా చాలా బాగుంది. చెప్తున్నాను కదా, నిజంగా ఇది మనం స్టిచ్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ పెట్టాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్రంట్ నెక్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా మనకి వర్క్ అనేది ఇచ్చారు. మనం బయట వర్క్ చేయించుకుంటే మనకి ఒక సైడే వర్క్ చేసి అనేది ఇస్తారు అంటారు. అలాగే ఫ్రంట్ కూడా మనకి ఇలాగా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చేసారు. అలాగే మనకి దీనికి కూడా ఉక్స్ అనేవి ఇచ్చేసారు అనమాట. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉక్స్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడైతే మనకి స్టిచ్చింగ్ అనేది చేశారు. మనం ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది చేశారు కదా, దీన్ని ఇలా మనం కుట్ అనేది ఇలా తీసేసుకోవచ్చు. చూడండి మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నేను కుట్ అనేది ఇలా తీసేసుకున్నాను అనమాట. మనకి లోపల ఖర్చు వచ్చేసి ఒక హాఫ్ లెంత్ వరకు అయితే మనకి లోపల ఖర్చు అనేది ఇచ్చారు. అలాగే ఫ్యాట్స్ కూడా ఇచ్చారు. ఆ బ్లౌజ్ అయితే ఓవరాల్ గా బాగుంది, కానీ క్లాత్ అంత బాగున్నట్టు అయితే అనిపించలేదు. కానీ డిజైన్ అలాగే మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఓన్లీ మెటీరియల్ మాత్రం అంతగా బాగలేదు. మనకి లోపల లైనింగ్ కూడా మనకి చాలా పలుచగా ఇచ్చారు. మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. నాకు మెటీరియల్ అనేది అస్సలు నచ్చలేదు. మనకి మెటీరియల్ వచ్చేసి పైథాన్ మెటీరియల్ అయితే ఇచ్చారు. మెటీరియల్ అనేది అంతగా బాగాలేదన్నమాట. మనకి వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. నేను మీషోలో ఈ బ్లౌజ్ ని 480 రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను. ఆ కాస్ట్ కి ఇదైతే వర్తబుల్ అనిపించింది. మనకు వచ్చేసి ఇది బాహుబలి బుట్ట అంటారు కదా, మనకి సీక్వెన్స్ లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారనమాట. మనకి 3/4 లెంత్ వరకు హ్యాండ్ అనేది వచ్చింది. మనకి వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. మనం దీన్ని బయట క్లాత్ తీసుకుని వర్క్ చేయించి మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా 2500 వరకు అయితే పెట్టాలి. 480కి చాలా వర్తబుల్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి లోపల దీనికి ఇచ్చిన క్లాత్ లైనింగ్ అంటారు కదా, లోపల వేసిన క్లాత్ మాత్రం చాలా పలుచగా ఉందన్నమాట. అంతగా బాగాలేదు. అలాగే మనకి ఇక్కడ వర్క్ ఇచ్చారు కదా, ఈ వర్క్ అనేది మనకి లోపల క్లాత్ సరిగ్గా మంచిది వేయలేదు కదా, అందుకని చెప్పేసి వర్క్ అనేది మనకి కొంచెం గుచ్చుకుంటుంది అనమాట. మైనస్ ఏంటంటే మనకి క్లాత్ బాగాలేదు. అలాగే మనకి ఇక్కడ వర్క్ అనేది మనకి గుచ్చుకుంటుంది. దీనిలో మనకి 10 కలర్స్ వరకు అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. మీకు నచ్చింది మాకు పర్వాలేదు, ఇలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే తప్పకుండా తీసుకోండి. నావీ బ్లూ కలర్ లో బ్లౌజ్ తీసుకున్నాను కదా, ఇదైతే చాలా చాలా బాగుంది. మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అనమాట. చాలా సింపుల్ గా చాలా నైస్ గా ఉంది వర్క్ అనేది. ఇందులో కూడా మనకి ఒక 5-6 కలర్స్ వరకు అవైలబిలిటీగా ఉన్నాయి. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్ గా మీకైతే ఒక సజెషన్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో లెంత్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ బ్లౌజెస్ అనేవి చాలా స్లిమ్ గా ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతాయి. కానీ కొంచెం పుష్టిగా ఉన్న వాళ్ళకైతే ఇవైతే సెట్ కావు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, మీరు రివ్యూస్ ఇస్తున్నారు కదా అని మీరు అడగొచ్చు. రివ్యూస్ ఇస్తున్నాను కాబట్టి నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను. మనం బయట మెజర్మెంట్స్ అన్ని ఇస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వదు. కానీ ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ మనకైతే అస్సలు మనకి సెట్ అవ్వనమాట. మనం ఇందులో తీసుకోవాలంటే మనకి మీషోలో స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి. అవైతే తీసుకుంటే మనకి కరెక్ట్ గా ఫిట్ అవ్వచ్చు. ఈ బ్లౌజెస్ మాత్రం సెట్ అవ్వవు అని నాకైతే అనిపించింది, ఎందుకంటే రియల్ గా నేను చూసాను కాబట్టి. మనకి మీషోలో రెడీమేడ్ బ్లౌజెస్ తక్కువకి వస్తున్నాయి కదా అని తీసుకుంటే మనకి అవి సెట్ కాకపోతే ఇంకెందుకు తీసుకోవడం చెప్పండి. నాకైతే అలా అనిపించింది, అందుకే మీతో చెప్పాను. అలాగే మీకు ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, తప్పకుండా తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకునే సైజు కన్నా కొంచెం పెద్ద సైజులో అయితే తీసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ గా ఫిట్ అవ్వచ్చు.
నేను రియల్ గా బ్లౌజెస్ చూసాను కాబట్టి నేను ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు దేని గురించి అయినా రివ్యూస్ కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నేనైతే తప్పకుండా వాటిని తీసుకుని మీకు రివ్యూ అనేది ఆనెస్ట్ గా అందిస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి మీషో వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.